హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, నా సీమంతం ప్రిపరేషన్స్ అనేసి. అది వాచ్ చేయకుంటే వాచ్ చేయండి. చాలా చిన్న వీడియోనే. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇది నా సీమంతం వీడియో. మా సైడ్ ఎట్లా ఉంటాయి పద్ధతులు, సీమంతంలో ఎట్లా చేస్తారనేది మీకు చెప్తాను. మీ సైడ్ కూడా ఇట్లానే చేస్తారా లేదా చెప్పండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఏ మా అత్తమ్మ వాళ్ళు మా పుట్టింటికి వచ్చారనమాట. నాకు ఇది 7th మంత్లో అవుతుంది సీమంతము. నార్మల్గా 5th మంత్లో అమ్మ ఫార్మాలిటీకి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసింది. దాని తర్వాత ఇక్కడ 7th మంత్లో మా అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చారు. ఫంక్షన్ హాల్ అంతా ఏం కాదు, ఇంటి దగ్గరే చేసుకున్నాం, ప్లేస్ ఉంది కదా అనేసి. ఇంక ఇక్కడ మా ఆడపడుచులు వీళ్ళిద్దరు. నాకు లెఫ్ట్లో ఉన్నది చిన్న ఆడపడుచు, రైట్లో ఉన్నది పెద్ద ఆడపడుచు. తను నాకు ఒక దారం కడుతుంది కదా, దాన్ని బొందారం అంటారు మా సైడ్. బియ్యం పోసినప్పుడు అండ్ ఇట్లా సీమంతం అప్పుడు అది పక్కా వేస్తారు. ఏంటంటే వీళ్ళు స్వీట్స్ అన్నీ తెచ్చుంటారు కదా, స్వీట్స్, పసుపు, కుంకుమ, చీర ఏమేమి తెస్తారో అవన్నీ ఫస్ట్ అపియరెన్స్ కోసం ప్లేట్స్లో పెట్టేస్తారు ఫస్ట్. దాని తర్వాత అమ్మ వాళ్ళు తెచ్చినవి కూడా ముందు పెడతారనమాట. సో ఎందుకంటే అట్లా పక్కా ప్రెగ్నెంట్తోని అవన్నీ తాకిపియాలి అనేసి. వీళ్ళంతా వడ్డించిన తర్వాత అవన్నీ నాతో తాకిపిస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా ఆడపడుచులు నాకు పసుపు, కుంకుమ, గాజులు, ఆ బొందారం, పువ్వులు అన్నీ పెట్టి ఇంకా వడ్డించుతారనమాట. ఈ వీడియో అక్కడికి సెట్ అయిపోయింది, అందుకని మా చిన్నాడపడుచు రావట్లేదు. మా చిన్నాడపడుచు అంటే మా ఆయన వాళ్ళ అక్క తినుంది కదా, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, తను వచ్చేసి మా పెద్దమామ కూతురండి. అక్క పెద్దది, ఇంకా తనే చిన్నది. నేను అక్క అనే పిలుస్తాను. ఇంకా గ్రీన్ శారీ ఉన్నారు కదా అక్కడ, తను మా అత్తమ్మ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏమేమి చేయాలి అనేసి. ఇంక వీళ్ళిద్దరూ తను చెప్పినట్టు చేస్తున్నారనమాట. తాంబూలము నేను చెప్పాను కదా వడినించుతారు అనేసి. వడినించడం అంటే పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, వాళ్ళు తెచ్చిన చీర అండ్ బియ్యంలో మాకు పప్పులు, కొబ్బరి, బెల్లం వేస్తారు కదా, సేమ్ అట్లనే ఇప్పుడు కూడా పెడతారనమాట. అవన్నీ పసుపు, కుంకుమ ఫస్ట్ వేసి అందులోకి అక్షింతలు వేసి దాని తర్వాత ఇంక ఇవన్నీ ఒళ్ళో పెడతారు. ఇంకా ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళు నాకు వడ్డించిన తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళు ఇంకొచ్చిన గెస్ట్లు అందరూ కూడా ఆశీర్వదించడానికి వస్తారండి. ఫుల్ అంటే ఆ రోజు బాగా క్లౌడీగా ఉండింది. లక్కీగా వర్షం అయితే రాలేదు, కానీ కొంచెం ఎండ వస్తుంది, ఒకసారి మేఘాలు వస్తున్నాయి. సో దానివల్ల బాగా వేడిగా ఉంది. నేను ఫ్యాన్ పెట్టమని అడిగితే మా తమ్ముడు ఒకడు ఏం చేశాడంటే అది ప్లగ్ కనెక్షన్ లేకున్నా కూడా జంక్షన్ బాక్స్లు అన్నీ పెట్టి చూస్తున్నాడు, అందులో పవర్ రావట్లేదని చెప్తున్నాడు. వాడంతే, ఇవన్నీ ఇట్లనే చేస్తాడు. ఇంకా లాస్ట్లో మా అన్న వచ్చి చూస్తే అది అసలు ప్లగ్ కనెక్షనే లేదు అని చెప్పి మళ్ళీ అది పెట్టి అప్పుడు సెట్ చేశానమాట. ఒక 10 minutes అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు అది చెక్ చేయకుండా. ఇంక ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఫ్రూట్స్ తెస్తారు కదండి, ఆ ఫ్రూట్స్ కూడా అన్నీ వడిలో వేస్తారు. ఏమేమి ఫ్రూట్స్ తెచ్చినారో అవన్నీ వేయాలి. ఇంకా తినొచ్చేసి అవందుకు ఇవందుకు అంటుంటే తను అర్థం కావట్లేదు. కొంచెం అంటే జనాలు ఎక్కువ ఉన్నారు కదా, ఫుల్లు సౌండ్స్ ఉంటాయి. అండ్ ఇట్లా వడ్డించినప్పుడు సాంగ్స్ పాడతారనమాట. ముత్తైదువులు వచ్చి ఉంటారు కదా, వాళ్ళు సాంగ్స్ పాడతారు. వాళ్ళేమో అక్కడ అంటున్నారు మీరు పాడండి అనేసి. ఇక్కడ వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారంటే ప్లేట్లో కొంచెం ఒక 3 kgs వరకు పప్పులు ఉన్నాయి, బరువు అవుతుందని మా ప్రతిభ అంటుంటే మా అత్తమ్మ ఏం కాదు పోసేయి అంటుంది. తను అంతే, మా అమ్మ అసలు చెప్తే వినదు అనేసి అట్లా ఆర్గ్యూ చేసుకొని నవ్వుకుంటున్నారు. ఇక చూసారు కదా, ఇంక ఇప్పుడు వీళ్ళు నాకు ఇవన్నీ ఇచ్చేసారనమాట. ఇంక ఇప్పుడు దాంట్లో వడినించినట్టు అయిపోయింది. ఇంకా చీర ఒక్కటి పెట్టేయాలన్నమాట. మీ సైడ్ కూడా ఇట్లనే చేస్తారా? అదే అంటుంటాను, అంతే అమ్మ చెప్తే అసలు వినదు అనేసి. మాకు కొంచెం అంటే మేమంతా ఫ్యామిలీనే. పెళ్ళి కాకముందు నుంచి మా మేనత్త కొడుకునే నేను చేసుకున్నాను కాబట్టి ఇంకా వీళ్ళందరూ ఫ్యామిలీని, ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంక అట్లా కాన్వర్జేషన్ ఫ్రంట్ ఎండ్లో అయిపోతుంది ఏమున్నా కూడా.
ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా వండించేసి ఆశీర్వదించి వెళ్ళిపోయిన తర్వాత ఇక మా అత్తమ్మ వచ్చి ఇంక తను కూడా అక్షింతలేస్తుంది. ఏంటి మా అమ్మ వాళ్ళు ఎవరు రాలేదు అనుకుంటున్నారా? వాళ్ళు వెనక గెస్ట్లు ఉంటారు కదండీ! అక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకా అందులోనూ లేడీస్ ఫంక్షన్ కదా! ఇంకాసేపు అయినాకొస్తారు. మా నాన్న అయితే ఇంకా వీడియోలోనే లేరనమాట. లాస్ట్‌లో వచ్చారు. ఇంకా తను ఇంటి దగ్గర కాబట్టి ఇంక తను కూడా చూసుకోవాలి కాబట్టి లాస్ట్‌లో కూర్చున్నారు. ఇంకప్పటికి ఆ వీడియో క్లిప్సే రాలేదు. మరి ఏంటో అసలు కొంచెం డిసప్పాయింట్‌మెంటే అది. ఫొటోస్ అయితే ఉన్నాయిలే కానీ వీడియో లేదు. ఇక ఇక్కడ మా అత్తమ్మ నాకు ఆశీర్వదిస్తూ ఉంది. ఇంకిప్పుడు మా మామని పిలుస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఆయన నాకు బ్లాక్ బీడ్స్ చైన్ ఒకటి తీసుకొచ్చారనమాట గిఫ్ట్‌గా. ఇది సీమంతం కదా అనేసి ఇంకా అది తను ఇక్కడ నాకు ప్రజెంట్ చేస్తున్నారు. నేను అడుగుతున్న పసుపు ఏం చేయాలంటే పసుపు కుంకుమ పెట్టి అక్షింతలు వెయ్యి అంటే మా ఆయన వెయ్యాలా అని అడుగుతున్నారు. అది అంటే తనకు కొంచెం హాస్టల్స్‌లో ఉండి దాని తర్వాత జాబ్ ఇంట్లో ఎక్కువ లేరు. సో అన్నీ చెప్పాలి ఇంకా. అదే ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇంకా. ఫోటో అన్నా కుంకుమ ఒకటి పెట్టన్నా అని చెప్తే ఇక్కడ తను చైన్ వేస్తున్నాడనమాట. కొంచెం నర్వస్‌గా ఉంది. అంతమంది ముందట్ల కూర్చోవాలంటే చాలామంది జనాలు ఉంటారు కదా! కొంచెం ఇబ్బందిగానే ఉంటది. ఇట్లా ఫంక్షన్స్‌లో ఇక తప్పదు. అండ్ నా శారీ ఎట్లుందో చెప్పండి. శారీ మీకు చెప్పాను కదా! అమ్మ ఫార్మాలిటీ 5th మంత్‌లో తెస్తదనేసి. ఇది కూడా మళ్ళీ అమ్మే తెచ్చింది. ఇంకొక శారీ నాకు వదినించారు కదా! అది మా ఆయన వాళ్ళు కొనిచ్చారు. 2 ధర్మవరంలోనే నేను, మా ఆయన, శశి అండ్ లత మేము వెళ్ళి కొన్నాము. అక్క కూడా వచ్చింది. ఇక్కడ మా ఆయనకి అది హుక్ తీయడం రావట్లేదు చైన్‌కి. సో తిను నా ఫ్రెండ్ లత. ఇంక తను వచ్చి హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా ఇగో తినే మా మామ పిలిచారు. వస్తున్నారనమాట వెనక నుంచి. ఇంక ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఆశీర్వదించాలి కదా! అందుకనేసి. మా అత్తమ్మ ఎందుకో ఆ రోజు ఫుల్ కంగారు పడిపోతూ ఉంది. ఆడనే తిరుగుతా. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా! ఈయన నాకు రైట్ సైడ్‌లో తను మా పెద్ద మామ. ఇందాక మా పెద్ద ఆడపడుచు అన్నాను కదా! ఈ మామ వాళ్ళ కూతురు అక్క. మా మామ వాళ్ళు ఇద్దరు. మా ఆయన వాళ్ళ నాన్న చిన్న అంటే తను పెద్ద మామ. వీళ్ళిద్దరూ బ్రదర్స్. ఇక్కడ మేము ఒక పిక్ తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఫోటోలు లేనిది అసలు ఫంక్షన్స్ ఉంటాయో చెప్పండి. ఆ బ్లింక్స్ ఉన్నాయి కదా! ఆ ఫొటోస్‌వేనండి. అవి ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు మా ఆయన ప్రెజెంట్ చేసేసారు కదా! మా పెద్ద మామ వాళ్ళు కూడా నాకు గిఫ్ట్ తీసుకొచ్చారు. వాళ్ళు కూడా పెట్టేస్తే నేను వెళ్ళి శారీ చేంజ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నారంటే మా ఆయన నాకు ఏరా అక్షింతలు అంటే మా అత్తమ్మ నాకు మాత్రమే ఏస్తుందనమాట. అందుకనేసి నవ్వుకుంటున్నాం అట్లా. నేను శారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్తే వాళ్ళు వచ్చేసి లేదు కాసేపు ఆగు, వాళ్ళు కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేసేస్తారు అన్నారు. అది తర్వాత చెయ్యాలి కానీ ఎందుకంటే మా వాళ్ళదే ఇంకొకటి గృహప్రవేశం ఉంది. మా అమ్మ వాళ్ళందరూ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. అందుకనేసి మా అమ్మ ఇప్పుడే ఇచ్చేసి అక్కడికి వెళ్ళేసి రావాలి అని చెప్పి ఇప్పుడే ప్రజెంట్ చేస్తున్నారు. ఈ బ్లూ శారీ ఉంది కదా! తను మా పెద్దత్త. మా అమ్మ వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంకా నాకు గిఫ్ట్ ప్రజెంట్ చేసిన తర్వాత నేను వెళ్ళి శారీ చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ బరువైపోతుంది. ఫొటోస్‌కి కూడా మంచిగా వస్తలేవు అనేసి ఫొటోస్ అవన్నీ ఒక గిన్నెలో పెట్టించు అన్నారు. యూజువల్‌గా అయితే అట్లా పెడతానే తీసుకొని లోపలికి వెళ్ళిపోతారనమాట శారీ చేంజ్‌కి. తిను అట్లా గిన్నెలో తీసుకొని ముందే లోపల పెట్టేసి వచ్చింది మా ప్రతిభ. ఇప్పుడు వీళ్ళే మా పెద్దత్త, పెద్ద మామ. వీళ్ళు కూడా శ్రీమంతం అంటేనే ఆశీర్వాదం కోసం చేసుకునేది కదా! అందరూ ఆశీర్వదించి బ్లెస్ చేసి వెళ్ళారు. ఐయామ్ సో హ్యాపీ. మా మామ వాళ్ళు నాకు రింగ్ తీసుకొచ్చారు. నేను మీకు నాకు రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయి అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. మ్యాక్సిమం కొంచెం క్యాష్ ఎక్కువ వచ్చింది. గిఫ్ట్స్ తక్కువ వచ్చాయిలేండి. శారీస్ గిఫ్ట్స్ వచ్చాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇక్కడ వీళ్ళు కూడా ప్రజెంట్ చేసేసిన తర్వాత మేమందరం కలిసి ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము.
ఇక్కడ వీడియో ఇక్కడి వరకే వస్తా ఉందని ఇందాక గూడా చెప్పాను గదా! అందుకని మా మామ కట్ అయిపోయారు. ఫొటోస్‌లో అయితే వచ్చుంటదిలెండి. ఎందుకంటే వీడియో అక్కడ ట్రైపాడ్ సెట్ చేసి పెట్టేసాం గదా! దాన్ని చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. మా ఆయనే చెక్ చేస్తుండే. ఇంకా ఇంకక్కడికి అయిపోయింది. ఇంకిప్పుడు నేనెళ్ళి శారీ చేంజ్ చేసుకొని రావాలి. ఇంకెళ్ళిపోయాననమాట ఇక్కడ. ఫుల్ ఆయాసం వస్తుంది. లెంతీ వీడియో గదా! ఇగో ఈ శారీ సెకండ్ శారీ. మా ఆయన కొనిపించిన శారీ ఇది. ఇది చేంజ్ చేసుకొనొచ్చి కూర్చొనేసాను నేను. ఇప్పుడు మళ్ళీ మా ఆడపడుచు నాకు పసుపు, కుంకుమ పెట్టేసి నేను చెప్పాను గదా! వాళ్ళు తెచ్చిన పిండి వంటలు, మా ఇంట్లో చేస్తున్నవి అన్నీ తాకిపిస్తారనమాట నాతోని. మేము రిటర్న్ గిఫ్ట్స్‌లో స్టీల్ బాక్సెస్ ఇచ్చాము. మా సైడ్ ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్‌తో పాటు స్వీట్స్ కూడా ఇస్తారు అందులోన. ఇప్పుడు నేను తాకుతాను గదా! ఆ తాకిన తర్వాతే నేనే కాదు ఎవరైనా ప్రెగ్నెన్సీ, సీమంతం చేసినప్పుడు వాళ్ళు తాకిన తర్వాతనే ఆ రిటర్న్ గిఫ్ట్స్‌లోకి స్వీట్స్ వేయాలంట. ఇవి వేసిన తర్వాత వాళ్ళవి ప్యాక్ చేస్తారు వెనక. ఓన్లీ బాక్సెస్, పసుపు, కుంకుమ, తాంబూలమే ప్యాక్ చేశారు ఇప్పటికి. ఇవి వేయాలి మళ్ళీ. తను మా అక్క. తనేం చెప్తుందంటే, "పసుపు కొంచెం మంచిగా రాయు" అని చెప్తుంది. మా ప్రతిభ ఈసారి కొంచెం ఇట్లా అయిపోతే గలీజ్ అవుతుందేమో అని నేను రాస్తలేను అంటుంది. నార్మల్‌గా నేను చాలా వీడియోస్ చూశాను. అందరూ గంధం రాస్తారు కదా! మా సైడ్ అట్లేముండదు. ఎప్పుడు అంటే అన్ని ఫంక్షన్స్‌కి ఇట్లా పసుపే రాస్తారండి. ఇంకా నా ఫస్ట్ సీమంతం వ్లాగ్ అదే 5th మంత్‌లో అయినది నేను మీకు అప్లోడ్ పెడతాను. అందులో అయితే ఫుల్ పట్టిచ్చేశారు. శారీకంతా అయిపోయింది. మొత్తం హ్యాండ్స్ ఉంది కదా! హ్యాండ్స్‌కంతా, కాళ్ళకంతా పూస్తారు పసుపు కలిపి. ఇక్కడ తను అదే శారీ ఎందుకు ఇట్లా అయితదనేసి కొంచెం లైట్‌గా పూస్తున్నానని, పూయలేదనేసి మా అక్కొచ్చి చెప్తా ఉందనమాట. ఇక్కడ తను నాకు పసుపు పూసేసి కుంకుమ పెట్టిన తర్వాత చెప్పాను కదా మీకు అవన్నీ తాకిస్తుంది అనేసి. ఇక్కడ నుంచి వీడియో కొంచెం స్పీడ్‌గా పెట్టానండి. ఇక్కడ అదే చెప్పాను కదా! అవన్నీ నేను అట్లా దండం పెట్టుకోవాలి. వీళ్ళిద్దరు వచ్చి నాకు అన్నీ అట్లా చేస్తూ ఉన్నారనమాట. మీ సైడ్ కూడా ఇట్లనే చేస్తారా? అన్ని దగ్గరలో ఒకేలాగా ఉండవు కదా పద్ధతులు. బ్యాక్ డ్రాప్ ఎలా ఉందో కూడా చెప్పండి. మేమే డెకరేట్ చేసుకున్నాం అది. మా చిన్నాన్న కొడుకు, కూతురు శశి చాలా కష్టపడ్డారు దీనికోసము. శశి మీకు తెలుసు కదా! ముందు వీడియోలో కూడా చెప్పిన. తను వాళ్ళతో కలిసి చేసింది. ఇక్కడ అంటే నా శ్రీమంతానికి నేను ఈ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి చేపించాము, పిండి వంటలు ఏమేమి చేశారో అవన్నీ కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ అసలు అవ్వలేదు. ఇక్కడ ఏమేమి చేశారంటే నేను గుర్తున్నవి చెప్తా. కజ్జికాయలు, రవ్వ లడ్డు, మడత పూరి, అత్తరసాలు, చెక్లాలు, నిప్పట్లు ఇంకా చాలానే చేశారు. నాకు అన్నీ గుర్తు రావట్లేదు. ఇక్కడ ఏంటండి ఎందుకు నవ్వుతున్నారంటే స్వీట్ పెట్టాక మొత్తం వచ్చి అదొకటే కాదు ఇంకొకటి కూడా పెట్టండి అని ఇస్తూ ఉందన్నమాట. ఒకటి పెడితే చాలా అన్నట్టు వీళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ తాకిచ్చారు కదా! దీని తర్వాత పసుపు, కుంకుమ, పువ్వులు వచ్చిన ముత్తైదువులందరికీ ఇస్తారండి. వాళ్ళందరూ పసుపు, కుంకుమ తీసుకొని దాని తర్వాత నన్నొచ్చి మళ్ళీ బ్లెస్ చేస్తారు. మా సైడ్ ఇట్లనే చేస్తారు. ఇప్పుడు ప్రతిభ అయిపోయింది కదా! దాని తర్వాత మా ఫోటోగ్రాఫర్ వచ్చి కొన్ని ఫొటోస్ తీసుకోండి అన్న అని చెప్పాడు. అయిపోయిన తర్వాత మా అక్క తిను కూడా ఇంకా నన్ను పసుపు, కుంకుమ పెట్టడానికి వచ్చిందనమాట. ఫస్ట్ అత్తమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు మా సైడ్ మా అక్క పెడుతుంది. వచ్చారు కాబట్టి మా ప్రతిభ పెట్టింది. ఇప్పుడు మళ్ళీ పసుపు రాస్తా ఉంటే అదే ఫోటోగ్రాఫర్ చెప్తున్నారు, "అక్క కొంచెం లైట్‌గా రాయండి అక్క ఫేస్‌కి ఫొటోస్ రావు" అనేసి. సీమంతం అంటేనే ఇంకా మనం పసుపు, కుంకుమ తీసుకోవడం కదా! ఫొటోస్ కోసమని మనం తక్కువ రాసుకోవడం అట్లా బాగుండదు ఇంకా. అందుకని ఇంకా పసుపు రాస్తూ ఉంది అక్క. సీమంతంలో నార్మల్‌గా శారీస్ ఎక్కువ పెట్టేటోళ్ళు కదా ఇంతకుముందు. ఇప్పుడు అందరూ ఇంకా గిఫ్ట్స్ ఇస్తున్నారు, మనీ ఇస్తున్నారు. మా అక్క నాకు 5th మంత్‌లో శారీ తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా గిఫ్ట్ ఇచ్చింది. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అక్కడ బ్లూ డ్రెస్ వేసుకొని కూర్చుంది కదా! తను మా అక్క పాప దీక్ష.
మేమిద్దరం ఒకేలాగా ఉంటామని అందరూ అంటా ఉన్నారు ఫంక్షన్‌కొచ్చినోళ్ళు. అంటే అది చిన్నప్పటి నుంచి కూడా అట్లనే అంటున్నారులే. మీకు గూడా అట్లనే అనిపిచ్చిందా? కింద కమెంట్ జేయండి. అండ్ నాది ఈ సారీ ఎట్లా ఉందో గూడా కమెంట్ జేయండి. ఇవి కూడా నేను రేపు వ్లాగ్‌లో పెడతాను. ఇవి 2 ధర్మవరంలో తీసుకున్నా. బట్ 5th మంత్‌లో మాత్రం ఇక్కడే బెంగుళూరులో కొన్నాను. కొంచెం కాస్ట్‌లీ అనిపిచ్చింది ఆ సారీ నాకు. మీకు పెడతాను ఎట్లా ఉంది అనేది చెప్పండి. ఇగ ఇక్కడ పూలు పెడుతుంది మా అక్క ఇగ. సేమ్ ప్రాసెస్ అండి. ఇంక వాళ్ళేం జేసిర్రు, మా అక్క గూడా అదే జేస్తది. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు వేసి అక్షింతలేస్తారు. ఇక్కడ మా ఆయన బాగా టైర్డ్ అయిపోయారు పాపం. ఒక 1 వీక్ నుంచి ఖాళీ లేదు. తిరుగుతూనే ఉన్నారు పాపం. అది గావాలి, ఇది గావాలని, నా షాపింగ్ అని అట్లా. దివాళీకొచ్చాం మా ఊరికి. ఇంక అప్పటినుంచి సీమంతం వరకు అక్కడనే ఉండిపోయినాము. మధ్యలో పాపం ఆఫీస్‌కి గూడా ఎళ్లారు. బెంగుళూరుకి ట్రావెల్ జేసొచ్చి అనంతపూరు అక్కడ ఇక్కడ తిరిగి బాగా అలసిపోయారు. ఇంకా మా అక్కకి నేనంటే బాగా ఇష్టం. ఎవరికైనా అంతే కదా, అక్క చెల్లెల బాండింగ్ ఎట్లుంటుంది. ఇప్పుడు మా అక్క అయిపోగానే ఇక అందరు వస్తారు ఫట ఆశీర్వాదాలు ఇవ్వడానికి. అదే తాంబూలం ఇచ్చి బ్లెస్ చేసి వెళ్ళిపోతారు. ఇంక గ్యాప్ ఉండదన్నమాట. ఇంక ఇచ్చే అన్నిటికంటే బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ కదండి. సేఫ్ డెలివరీ అవ్వాలి అనేసి నాకు పాస్ట్లో కూడా కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది మీతో షేర్ చేసుకుంటాను కమింగ్ వీడియోస్లో. ఇంక ఇక్కడ అంటే నాకు మా అక్క బాగా సెంటిమెంట్లే. తను నాకు ఇట్లా చేసిందంటే ఇంకంతా మంచి జరుగుతుంది అనేసి. నాకు మా అక్క కొంచెం గ్యాప్ ఉంది ఏజ్లో. సో ఏమో ఇంకట్లా నాకు బాగా చూసుకుంటుందన్నమాట. ఏమో ఆ ఫీలింగ్ చెప్పేకొస్తలేదు నాకు. ఇక్కడ ఇంకా అక్క తాంబూలం ఇస్తూ ఉంది. ఆ పిన్ని వాళ్ళు ఎందుకంత హర్రీ ఉన్నారంటే, చెప్పాను కదా ఇంకో ఫంక్షన్ ఉంది మా బంధువులది అనేసి, ఇంక అక్కడికి వెళ్ళాలి వాళ్ళు అందుకనేసి. ఇంక ఇక్కడ మా అక్క కూడా తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు స్వీట్ పెడుతుంది. ఇంకా పెట్టేసినట్టుంది, నేను వేరే టాపిక్ మాట్లాడుతున్నానేమో. ఇంకిప్పుడు ఈ పిన్నిలందరూ వచ్చి నాకు బ్లెస్ చేస్తారు. తను వెనక మా అక్క పక్కన నిలబడింది కదా, తను లత, నా ఫ్రెండ్, నా బెస్టీ. దాన్ని వెనక్కి పొమ్మంటున్నారు మళ్ళా. ఏంటో మా అక్క ఎక్కడ చేస్తుంది నాకు కూడా గుర్తులేదు. నాకు పసుపు పెట్టి కుంకుమ పెడుతున్నారు కదా, ఫ్యాన్ ఉంది అని చెప్పాను కదా వేడికి, అది వచ్చేసి నాకు కళ్ళలో పడ్డదనమాట. ఇది కళ్ళలో పడ్డది అంటే అది పెట్టి ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తుంది కానీ అది పట్టించుకుంటలేదు. ఇక నేను అట్లే వంగి ఉన్నాననేసి ఇక మళ్ళీ నాప్కిన్ తీసుకొచ్చి తుడుస్తూ ఉంది. ఇంకా ఆయన కొంచెం పసుపు కొంచెం క్లీన్ చేయమ్మా అన్నారు. ఇక చేస్తూ ఉందన్నమాట. ఇది వీడియో కొంచెం స్పీడ్ పెట్టాను కదండి, అందుకని అట్లా ఉంది. నార్మల్ స్పీడ్ అయితే ఓకే, దగ్గరనట్టుగా అనిపిస్తూ ఉంది కదా, అది కొంచెం స్పీడ్ పెట్టాను. అంటే లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ కొంతమందే మనం ఏదైనా షేర్ చేసుకోవాలంటే మిగిలిపోతారు. అందులో ఒకటి ఈ పాప. అండ్ ఇక్కడికి ఇప్పుడు నేను పిలిచిన వాళ్ళందరూ అంతేలేండి, నా ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్ వచ్చారు. ఈ అక్క అప్పుడు నాకు ఇట్లా వడినించారు కదా మా ఆడపడుచు అనేసి, మళ్ళీ తిను గిఫ్ట్ ఇస్తూ ఉంది నాకు ఇట్లా తాంబూలం ఇచ్చి. మా వదిన, మా నాన్న వాళ్ళు 7 మెంబర్స్ బ్రదర్స్ అండ్ 3 మెంబర్స్ సిస్టర్స్ అండి. ఫస్ట్ బ్రదర్ మా నాన్న వాళ్ళ ఫస్ట్ తమ్ముడి కోడలు ఈ వదిన. వీళ్ళకి కూడా రీసెంట్గానే మ్యారేజ్ అయింది. ఇంక వదిన నాకు గిఫ్ట్ పెట్టి బ్లెస్ చేసి వెళ్తున్నారు. ఇంకా నేను 3 మెంబర్స్ సిస్టర్స్ అని చెప్పాను కదా, అదే మా అత్తమ్మ సెకండ్, వాళ్ళ అబ్బాయినే నేను పెళ్లి చేసుకున్నది. ఫంక్షన్లు అంటేనే అంతే కదా, ఇంకా హడావిడి అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇట్లా తాకిచ్చిన తర్వాత గిఫ్ట్లు అందులో స్వీట్స్ అందులో వేయాలి, రిటర్న్ గిఫ్ట్స్ దాంట్లో అనేసి లోపల ఉన్న వాటిల్లో వీటిని మిక్స్ చేస్తారనమాట. అది ఫార్మాలిటీ. నేను తాకినవి కొన్నైనా అందులో వేసి వాటిలని రిటర్న్ గిఫ్ట్స్లో ప్యాక్ చేస్తారు. ఇక్కడ వరుసగా అందరూ వచ్చి ఇంకా నన్ను బ్లెస్ చేస్తారండి. ఇక్కడ ఏమవుతుంది,
మా అక్క పసుపు కుంకుమ తీసుకొని నిలబడింది. మరి అవి తీసుకెళ్ళడానికి వస్తున్నారనుకుంటాను. కరెక్ట్ అవి ఇంకా తీసుకెళ్ళలేదు. అదే తీసుకెళ్తా ఉన్నారు అవి. అన్నీ కాదు కొన్ని, అదే చెప్పాను కదా కొన్నైనా అందులో మిక్స్ చేయాలి కాబట్టి కొన్ని తీసుకొని వెళ్తారు. ఇంకెలాగైనా ఫస్ట్‌లో వీడియో, ఫొటోస్ అంతా అయిపోయాయి కదా వాటిలకి. అందుకనేసి మా ఆడపడుచు కూడా నాకు శారీ తీసుకొచ్చింది. ఇంకా శారీ ఇస్తా ఉందనమాట. ఫస్టే వండించారు కదా అంటే అది మా ఆయన కొనిచ్చిన శారీ కదా! అది వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆడపడిచే పెట్టాలనమాట. అందుకనేసి వాళ్ళే వడినించాలి. తను పెడతది. ఇప్పుడు వీళ్ళు తెచ్చిన గిఫ్ట్లు ఇస్తారనమాట. ఈ అత్త మా ఊరే. ఇంకా అదే వీళ్ళు వేరే ఫంక్షన్‌కి కూడా వెళ్ళాలి కాబట్టి ఆ హర్రీలో ఉన్నారు. ఇంక అందరూ వరుసగా వచ్చి బ్లెస్ చేస్తారు. నా ఫంక్షన్‌కి వచ్చినోళ్ళందరూ ఆల్మోస్ట్ పాపం మా ఫంక్షన్‌కి కూడా వెళ్ళాలి. ఇక్కడ నుంచి వీడియో ఇంకొంచెం స్పీడ్‌గా వెళ్తదండి. ఇంకా ఫంక్షన్ అంటేనే హడావిడి గదా! ఇంకా హడావిడిలో మళ్ళీ ఇంకొక ఫంక్షన్ గూడా ఉండడం వల్ల ఇంకొంచెం హడావిడి అయిపోయింది. ఇంకిక్కడ అందరూ అంటే మేము ఫంక్షన్ నాకైతే చాలా గ్రాండ్‌గా చేసుకోవాలనిపియలేదు. చాలా సింపుల్‌గా చేసుకుందాము అనుకున్నాను గానీ, ఇంట్లో అట్లా వద్దు అన్నారు. మా ఆయన కూడా "ఏం గాదు ఒకసారే గదా!" అని చెప్పారు. ఇంకా అందుకనేసి ఇంటికాడ కొంచెం ఇట్లా సెట్ చేసుకున్నాము. ఊర్లో వాళ్ళని ఇంకా పిలిస్తే కొంచెం పాసిబిలిటీ ఉండే వాళ్ళని, ఇబ్బంది పడకుండా వచ్చే వాళ్ళని, అంటే ఇబ్బంది అంటే చాలా జర్నీ చేసి పాపం వాళ్ళకి మాత్రం ఎందుకు ఇబ్బంది అనేసి అట్లా కొంచెం మా ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళని, మా బంధువులని పిలిచాము. ఇంక వీళ్ళందరూ మా ఊరి అత్తోళ్ళు. అదే కొంతమంది అత్తలు ఇందులో కూడా ఉన్నారు. చెప్పాను కదా! అమ్మకి బాగా హెల్ప్ చేశారు పిండి వంటలు చేసినప్పుడు. అండ్ నాకు కూడా డెకరేట్ చేసేయడానికి పూలు కుట్టియాలంటే పాపం 2 టైమ్స్ వచ్చి కుట్టించారు అత్తోళ్ళు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! ఈ వీడియోలో కూడా ఇంకొకసారి థ్యాంక్స్ అత్తలు. మా ఊర్లో సీనియర్ మోస్ట్ ముత్తైదువ అనమాట. అవ్వ కూడా వచ్చారు. ఇంక వీళ్ళందరూ అదే చెప్పాను. వన్స్ ఇక వడినించడం అయిపోయిందంటే అందరు గ్యాప్ లేకుండా ఫట్ వచ్చేస్తారు. ఇంక అందులోనూ వేరే ఫంక్షన్ కూడా ఉంది. అందుకనేసి కొంచెం ఇంకా స్పీడ్‌గా చేసేస్తున్నారనమాట. ఈ అత్త మా ఇంటి ముందే ఉంటది. శారద అత్త. ఇంక తన వెనకుంది కదా! ఆ అత్త పేరు కూడా శారదనే. తను మా నాన్న వాళ్ళ మేనమామ మనమరాలు. వీళ్ళందరూ మా ఊరోళ్ళు. అండ్ అట్లనే అత్తమ్మ వాళ్ళతో వచ్చిన గెస్టులు. అటు సైడ్ మా బంధువులు. ఇటు సైడ్ వీళ్ళందరూ మా బంధువులు. అందరూ కలిసిపోయి ఇచ్చేసిన త్వరగా అనేసి. ఇంకది అంటే ఫంక్షన్ ఇట్లా చేసుకొని ఇంతసేపు కూర్చోవాలంటే చాలా ఓపిక ఉండాలి. నాకు మధ్యలో ఇట్లా సైడ్‌కి పట్టేసిందనమాట. అది అందరూ ఏంటంటే గ్యాస్ట్రిక్ అంటున్నారు. డాక్టర్ కూడా అదే చెప్తుంది కానీ అసలు పట్టేసినప్పుడు ఎంత పెయిన్ వస్తుందో గైస్. మీకు ఎవరికైనా ఏమన్నా తెలిస్తే చెప్పండి. అందరూ ఎక్సర్సైజ్ చేసుకుంటే పోతుంది అంటున్నారు కానీ ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా అది పోవట్లేదు. నేను ఒక్కొక్కసారి సడన్‌గా మనం ఏదో ఒక దానికి ఇట్లా తిరుగుతాం కదా! కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు ఇవి పట్టేస్తది. అస్సలకి ఒక 2-3 మినిట్సే ఉంటది కానీ ఆ పెయిన్ చాలా ఎక్కువ ఉంటదనమాట. వీళ్ళు ఎందుకంటే అక్క ఒక్కొక్కళ్ళు 2 అక్క అని చెప్తున్నాడు ఫోటోగ్రాఫర్ అన్న. వీళ్ళు ఇంటలేరనమాట. అందుకనే నవ్వుతున్నారింకా. పర్లేదులే అప్ప అంటున్నారు. తను వెనకాల గ్రీన్ శారీ ఉంది కదా! తను నా ఫ్రెండ్ నందు. ఇప్పటి వరకు తను కూర్చొని మా ఆడపడుచు తాంబూలాలు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంది. అక్కడ లేవు కదా! వాళ్ళకిచ్చి నాకు ఇచ్చినవి అక్కడ తీసుకుంటా ఉంది. ఇంకా వీళ్ళొచ్చారు. నందుది మా అత్తమ్మ వాళ్ళ ఊరే. కానీ కలిసి చదువుకున్నాం మా ఊర్లే. వాళ్ళ అమ్మ వాళ్ళది మా ఊరే. చెప్పాను కదా పట్టుకుంటా ఉందనేసి. పట్టుకొనేసింది అక్కడ. ఇంక లేచి కొంచెం అట్లా సెట్ అయ్యాను. ఇక వీళ్ళిద్దరు కూర్చుంటారు ఈ పక్కన. ఇంకా నవ్వులు. ఎందుకు నవ్వుతున్నారు నన్ను, వాళ్ళను ఎందుకో నవ్వుతూనే ఉన్నారు ఇంకా. ఇక్కడ మా ఆడపడుచు కూతురు బ్లూ ఓణి వేసుకొని వెళ్ళిపోయింది కదా తను. ఇది చాలా స్పీడ్ పెట్టాను. ఎందుకంటే నాకు వీళ్ళు అని చెప్పడము ఓకే. కానీ మీకే మరీ ఇబ్బంది అనిపిస్తుందేమో
మాకెందుకు ఇదంతా అనుకుంటారనిచ్చి కొంచెం స్పీడ్‌గా పెట్టాను. మా అన్న కొడుకు వాడు వచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడు. వాడికి పాపం నా దగ్గర కూర్చోవాలని ఉంది. కానీ ఫొటోస్‌కి ప్రాబ్లమ్ అవుతదని పక్కకు పంపిస్తా ఉన్నారు వీడు. కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కదా! ఇంకా వీడు పుట్టిందప్పుడే. ఇంకా ఇంటి దగ్గర బాగా చల్లగా ఉంటదనేసి వీడిని ఇక్కడే వదిలేసేటోళ్ళు చిన్నప్పటి నుంచి. సో, నాకు కొంచెం అటాచ్‌మెంట్ ఎక్కువ. చాలా ఇష్టం నాకు. నా పాత వీడియోస్ చూస్తే అందులో కూడా చెప్పుంటాడు చిన్న చిన్నగా అప్పుడప్పుడే మాటలొస్తుండే. వచ్చి పాపం స్వీట్ పెడుతున్నాడు. వాడికి ఎవ్వరు చెప్పే పని లేదు. వాడే వచ్చి స్వీట్ పెడతాడు. చూడండి ఎలా కూర్చున్నాడో. ఇంక పాపం బలవంతంగానే పంపేశారు ఎళ్ళు అని. ఈ గ్రీన్ సారీ తను మా వదిన. అదే వాడు చెప్పాడు కదా! మా అన్న కొడుకని. వాళ్ళ మమ్మీ. మా పెద్దమ్మ కోడలు తిను. వీడియో కొంచెం డిస్టర్బ్ అయినట్టుంది. ఎవరో అడ్డొచ్చారు. వీళ్ళు మా మామ వాళ్ళ ఇందాక చెప్పాను కదా! మా నాన్న వాళ్ళ మేనమామ కొడుకు, కోడలు వీళ్ళు. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు అనంతపూర్‌లో ఉంటారు. ఈ అత్త వాళ్ళది కూడా మా ఊరే. బట్ వేరే ఊర్లో ఉంటున్నారు. దగ్గరనే కొత్త చెరువు. అక్కడ ఉన్నారు అత్త వాళ్ళు. ఇంకిక్కడ వస్తుంది కదా! తను మా నాయనమ్మ. మా నాయనమ్మ వాళ్ళ లాస్ట్ చెల్లి అనమాట. నాకు ఇష్టం అవ్వ అంటే. ఇంకా ఎందుకో కొంచెం బాగా ఇష్టం అవ్వ అంటే. మా నాయనమ్మ లేరు. ఇంక తినే. తను కూడా నాకు బ్లెస్ చేస్తూ ఉంది. మా ఇంట్లో ఫంక్షన్స్ ఏం జరిగినా అవ్వ మ్యాండేటరీ. మా ఇంట్లోనే కాదు ఇక మా అన్ని ఇళ్ళలోనూ అవ్వ పక్కా ఉంటుందన్నమాట. ఏదో ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది కదండి గ్రాండ్ పేరెంట్స్ తోటి. మా నాయనమ్మని మిస్ అవుతూ ఉంటాను నేను. ఇంకా తిను మా పిన్ని. మా నాన్న వాళ్ళు 7 మెంబర్స్ అని చెప్పాను కదా! తిను థర్డ్ బాబాయ్ వాళ్ళ భార్య. తిను కూడా బ్లెస్ చేసి వెళ్తుంది. ఇంకా తిను మా అక్క, మా పెద్దమ్మ పెద్ద కూతురు. ఇందాక మా పెద్దమ్మ కోడలు వచ్చింది కదా! తిను కూతురు, పెద్ద కూతురు అనమాట. అక్క వాళ్ళు కూడా పాపం ధర్మవరం దగ్గర ఉంటారు. ఇంకా మార్నింగ్ నా కోసం వచ్చారు ఫంక్షన్ ఉంది అనేసి. ఇంకా తిను మా పిన్ని వెనుక ఇప్పుడు వస్తుంది కదా! తను మా పిన్ని, మా రెండో బాబాయ్ భార్య. ఇంకా వెనుక అక్క ఉంది కదా! ఆరెంజ్ కలర్ శారీ. తను మా పెద్దమ్మ రెండో కూతురు అనమాట. సారీ అండి. బాగా ఆయాసం వచ్చేస్తూ ఉంది చెప్పడంలో. నేను వెనక్కి ఇచ్చేస్తున్నాను అనుకోవద్దండి. అక్కడ ఇవ్వండి అనేసి గిఫ్ట్లు ఇస్తున్నాను. వాళ్ళు అక్కడ కూర్చొని ఉండి నాకు ఇక్కడ పెట్టాలి. ఇక్కడ నందు తీసుకుంది మళ్ళా తాంబూలాలన్నీ. తిను మా పెద్దమ్మ రెండో కూతురు, మా చిన్నక్క. ఇంకా వీళ్ళిద్దరితో నేను ఒక ఫోటో తీసుకున్నాను. అక్క పెద్దక్కేమో ధర్మవరం దగ్గర, ఈ అక్కేమో అనంతపురం దాటి వెళ్ళిపోవాలి పాపం. తను ఇంకా లాంగ్. ఇద్దరు పిల్లలు ఉన్నారు. తను టీచరు. సండే కదా! ఇంకా అట్లా ఫ్రీ చేసుకొని వచ్చింది. పిల్లలని తీసుకురాలేదు, లాంగ్ అయిపోతుంది, బావలేరు అనేసి. ఇప్పుడు వచ్చేవాళ్ళు మా మేనమామ పిల్లలు. ఇది మా గ్రీన్ సారీ అక్క ఉంది కదా! తను మా మేనమామ కూతురు. అదేమో చిన్న బుడ్డది మా మేనమామ కొడుకు కూతురు. ఇంకొక పిల్ల వస్తుంది కదా! తను మా మేనమామ వాళ్ళ మా మామ వాళ్ళ కోడలనమాట. నాకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసా అంటే ఫుల్ నవ్వు వస్తూ ఉంది ఇప్పుడు. వీడియో చూసి వాళ్ళు ఎట్లా నవ్వుకుంటారో ఇక. అండి ఇవన్నీ ఎందుకు మాకు అనుకోవచ్చు మీరు. ఇంకేం చెప్పను వీడియోలో, అందుకని అంతా చెప్తా ఉన్నాను. ఇంకా అందరూ వచ్చి ఇట్లా బ్లెస్ చేసిపోతారనమాట. యూజువల్గా చాలామందికి అయితే ఇట్లా సీమంతం అయ్యాక ఇంటికి పిలిచి అట్లా పెడతారు కదా! తెలంగాణ సైడ్ నేను కొన్ని వీడియోస్ చూసాను. మా సైడ్ అయితే ఇట్లా ఫంక్షన్ చేసినప్పుడే అందరూ వచ్చి పెట్టేస్తారండి. ఈ ఎత్తది కూడా మా ఊరే. ఇంకా ఉన్నారు. అంటే చెప్పాను కదా! మేము చాలామందిని పిలవలేదు. అలాగని చాలా తక్కువ మందిని కూడా పిలవలేదు. తిను మా పిన్ని. మా మూడో బాబాయ్ వాళ్ళ రెండో బాబాయ్ వాళ్ళ భార్య అని చెప్పాను కదా! వాళ్ళ సొంత చెల్లి. అలాగే మా నాన్న వాళ్ళ చిన్నాన్న కోడలు. ఇగో సంధ్య తిను కూడా నా బెస్టీనే. నేను నలుగురు ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా! వీళ్ళే నలుగురు. లత, నందు, సంధ్య అండ్ వసు. తిను విఆర్ఏ.
పాపం సండే కూడా పనుందంట. ఎందుకే లేట్‌గా వచ్చినావంటే, నీకు తెలీదులే నా పనులు అంటుంది. ఇంకా అక్క సేమ్ మా నాన్న వాళ్ళ మేనమామ కూతురు. వీళ్ళందరూ అంతే. ఆ బ్లూ సారీ అక్క మనవరాలు, వీళ్ళిద్దరు కూతుర్లు. సంధ్య నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఎప్పుడు ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు ఇద్దరం కలిసే చదువుకున్నాము. వాడు వెనుక ఉన్నాడు కదా, వాడు దాని కొడుకు హర్ష, వాడు సిగ్గుపడిపోతున్నాడు ఫోటోకి రారా అంటే. ఇక సంధ్య నేను ఏదో ఒక కామెడీ చేస్తూ ఉంటాను దాని మీద. ఇప్పుడు కూడా ఏదో అన్నాను ఈ ఫంక్షన్లో కూడా, అది మళ్ళీ ఆగు 2 మంత్స్ ఆగు అని చెప్పింది. ఇంకా తినుంది కదా, తిను వసు. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం. తను కూడా మా ఊరు దగ్గరలోనే ఉంటుంది. సంధ్య వాళ్ళ హస్బెండ్ ఆర్మీలో వర్క్ చేస్తారు. సో అన్న రాలేకపోయారు, లీవ్ అయిపోయి వెళ్ళిపోయారు. మొన్న నా ఫంక్షన్ ఉన్న ముందు రోజే వెళ్ళారు. సంధ్య కూతురు హాస్టల్లో ఉంటుంది. సో వీడిని తీసుకొచ్చింది. వసుకు ఒక్కడే కొడుకు, వాడు వచ్చాడు. వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. అన్న రా అన్న అంటే రాలేదు అక్కడికి స్టేజ్ పైకి. ఇంకా వీళ్ళు కూడా బ్లెస్ చేస్తున్నారు నన్ను. తిను టీచరే వసు. పెళ్ళిళ్ళు అయిపోయినాక ఇక కొంచెం కష్టమే కదా కలవడము అవన్నీ కూడా. ఇట్లా ఫంక్షన్స్ అయితేనే కలుస్తాము. సంధ్య నేనైతే రెగ్యులర్గా కలుస్తాంలేండి. ఇక నందులత కూడా, నందుకు కూడా రీసెంట్గానే మ్యారేజ్ అయింది. హైదరాబాద్లో ఉండేటోళ్ళు సడన్గా ఇట్లా వాళ్ళ హస్బెండ్కి ఆఫర్ రావడంతో బెంగళూరుకి రీసెంట్గానే షిఫ్ట్ అయ్యారు. ఇంకా వసు చెప్పాను కదా దగ్గరలోనే ఉంటుంది అనేసి. ఇంక వీళ్ళిద్దరితోని ఒక ఫోటో తీసుకున్నాను నేను. ఇంకా ఉన్నారు నా ఫ్రెండ్స్ చాలామంది. పాపం వాళ్ళు కూడా సండే కదా పిల్లలతోని కుదరదనేసి నేను అందరినీ పిలవలేదు. దగ్గరున్న వాళ్ళని, అదే రావడానికి విల్లింగ్ ఉండే వాళ్ళని మాత్రమే పిలిచాను. అది చెప్పాను కదా, ఏదో ఒకటి అంటా ఉంటాను నేను దాన్ని అనేసి. సంధ్యాన్ని ఏదో అన్నాను, అది కూడా అదే అని మళ్ళీ నన్ను కూడా ఏదో అని వెళ్ళిపోతూ ఉంది. తిను మా మేనమామే అవుతారు, మా అమ్మ వాళ్ళ చిన్నాన్న కొడుకు. మా పెద్దత్త ఫంక్షన్కి వెళ్ళాలమ్మా, మా అమ్మ పిలుస్తూ ఉన్నారు, నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పడానికి వచ్చారు. మళ్ళీ మా నాన్నకి 3 చెల్లెళ్ళు అని చెప్పాను కదా, వీళ్ళే మా మేనత్త ఒక ఆమె, మా మేనత్తలు అదే మా అత్త ఉంది కదా, తను అక్కడెక్కడ ఉంది. వీళ్ళిద్దరు, పెద్ద ఆమె నాకు రైట్లో ఉన్న ఆమె, చిన్న ఆమె నా లెఫ్ట్లో ఉన్న ఆమె, మధ్యలో అత్త మా అత్త. మళ్ళీ వస్తుందిలేండి, ఫోటోకి పిలిచాను రమ్మని చెప్పి, ముగ్గురితో ఒక ఫోటో దిగుదామనేసి. ఇంకా నాకు పసుపు కుంకుమ ఎక్కువైందని మా అత్త కొంచెం వైప్ చేస్తూ ఉంది, అట్లా ఉండమని చెప్పిన అక్కడ. వీళ్ళకి పాపం పెద్దోళ్ళకి అంత ఓపిక ఉండదు ఫొటోస్ తీసుకునేదానికి. ఆగండి అని చెప్తే ఏదో వాళ్ళకి అంత ఓపిక ఉండదు. ఈ అక్క వాళ్ళు మా పొలం చేస్తారనమాట ఊర్లో, అమ్మ వాళ్ళది. పాపం వాళ్ళ మరిది ఎంగేజ్మెంట్ అయితే ఆ ఫంక్షన్ చూసుకొని మరి నా ఫంక్షన్కి వచ్చింది. థ్యాంక్స్ అక్క. ఆ పాప వాళ్ళ కూతురు, అక్క కూతురు. ఎవరైనా ఇట్లా పిలిచినప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇంకా వేరే వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక వీళ్ళు ముగ్గురితో ఒక ఫోటో తీసుకుందాము అనేసి పిలిచాను. మా పెద్దత్తల్ని ఇద్దరిని నిలబడమని అత్తను కూర్చోమంటే వాళ్ళు వద్దులే మేము నిలబడతామనేసి అట్లా కూర్చున్నారనమాట. ఇక వీళ్ళతో కూడా ఒక ఫోటో దిగేశాను. అదే చెప్పాను కదా, అందరం కలిసి ఒక ఫోటో తీసుకోవాలంటే అసలు కుదరదు, వాళ్ళకి అంత ఓపిక ఉండదు, పిలిచినా రారు. ఉన్నీలే మళ్ళీ వస్తాం అది వస్తాం అంటారు, ఇక అంతే. ఇంకా వీళ్ళు ఎట్లైనా దగ్గరలో ఉన్నారు కాబట్టి పిలిస్తే వచ్చారు. ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఫొటోస్ తీసుకోవడానికి. వచ్చారనమాట ఇద్దరు. నందు అదే చెప్పాను మా అత్తమ్మ వాళ్ళ ఊరు కదా, పాపం దానికి ఇంకా వెళ్ళాలి, వదిలేయడానికి వెళ్తుంటే నేను వెళ్తా మళ్ళీ ఇబ్బంది అవుతుంది, బెంగళూరు వెళ్ళాలి మళ్ళీ అంటుంది. ఇంకా వీళ్ళందరితో నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. నందు చెప్పాను కదా, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మనకి. అది నాకు ఎందుకు మొక్కుతుందంటే వాళ్ళు నాకంటే చిన్నోళ్ళే ఇద్దరు. అయినా ఫ్రెండ్స్ అయిపోయారులే. మనకి లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏదైనా షేర్ చేసుకోవచ్చు అనే దానిలో నాకు వీళ్ళిద్దరూ, అలాగే సంధ్య ఇంకా శశి,
ఇంకా ఉన్నారులెండి. ఇంకా ఏదైనా చెప్పేసుకోగలం. ఇక్కడ వీళ్ళు ఉన్నారు గాబట్టి చెప్తున్నాను. శశి ఇంకొక గృహప్రవేశం ఉందన్నా గదా! వాళ్ళ చిన్నాన్న వాళ్ళదే ఫంక్షన్. అందుకనేసి తను మార్నింగ్ 10 వరకు ఉండి అక్కడికెళ్ళి మళ్ళీ లాస్ట్‌కొచ్చింది. తినే మా అక్క కూతురు దీక్ష. చెప్పండి మేమిద్దరం ఒకేలాగున్నామా లేదా అనేసి. ఇంకా మేమందరం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత అక్కడికైతే సీమంతం అయిపోయిందండి. ఇంకా వస్తూనే ఉండే బ్లెస్ చేయడానికి. ఇంకిక్కడ మేము తీసుకున్న కొన్ని ఫొటోస్‌ని యాడ్ చేశాను. ఫ్యామిలీ పిక్స్ అంతా ఏం యాడ్ చేయలేదు. నేను మా ఆయన తీసుకున్నవి మాత్రమే పెట్టానిక్కడ. పిక్స్ ఎలా ఉన్నాయి అండ్ మీ సైడ్ సీమంతం ఎట్లా చేస్తారు? మా పద్ధతులు ఎట్లున్నాయి? మేము చేసిన డెకరేషన్ ఎట్లా ఉంది? అన్నీ కింద కమెంట్ చేయండి. వీడియో బాగా లెంత్ అయిపోయింది కదా! ఇక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చుంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను బ్లెస్ చేయండి సేఫ్ డెలివరీ అవ్వాలనేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంత లెంత్ ఉన్న వీడియో కూడా చూసినందుకు. అండ్ రేపు చెప్పాను కదా! నా శారీస్ అండ్ నాకొచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ మీకు వ్లాగ్ చేసి పెడతాను. చూడండి అది కూడా బాగానే ఉంటది. ధర్మవరంలో తీసుకున్న శారీస్ కదా! కంపేర్ చేసి చెప్తాను. బెంగుళూరులో తీసుకున్న దానికి ఒక శారీ బెంగుళూరులో తీసుకున్నాను కదా! అది కూడా పెడతాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ మరి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అండ్ మళ్ళీ అడుగుతున్నాను ఎలా ఉంది నా ఫంక్షన్ అండ్ మా పద్ధతులు ఎట్లున్నాయో కింద కమెంట్ చేయండి. బాయ్.